మాజీ స్పీకర్ గౌరవనీయులు శ్రీ కేఆర్ సురేష్ రెడ్డి గారు, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకులు, పార్టీ సెక్రటరీ జనరల్ పెద్దలు గౌరవనీయులు డాక్టర్ కేశవరావు గారు, వేదికను అలంకరించిన గౌరవ పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, టీఆర్ఎస్ ప్రభుత్వంలో కార్పొరేషన్ చైర్మన్లుగా పనిచేస్తున్న మిత్రులు, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి పార్టీ నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అశేషంగా ఈరోజు నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గ సభకి హాజరైనటువంటి అక్కా చెల్లెలకు, అన్నదమ్ములకు అందరికీ నా నమస్కారాలు. ఈ సభలో ఎంతమంది ఉన్నారో బయట దీంతో ఇంకా సగం ఎక్కువ మంది ఉన్నారు. బస్సులన్నీ ఆగిపోయినాయి. నేను అనుకుంటా బహుశా దేవరకొండ ప్రాంతం నుంచి వచ్చే వెహికల్స్ అన్నీ ఉన్నట్టున్నాయి. ఇంతకు మించిన జనం ఇంకా బయట ఉన్నారు. దీంతో నాకు అర్థమైంది ఏంటంటే, నల్లగొండ పార్లమెంట్ నుంచి నరసింహారెడ్డి గారు ఖాయంగా ఎన్నికైపోయినారు. అందులో మనకు ఎవ్వరికి కూడా ఎటువంటి అనుమానం లేదు. ఇంత ఎండ ఉన్నా, ఇంత వేడి ఉన్నా, ఇంత పెద్ద సంఖ్యలో మీరందరూ అభిమానం చూపించి వచ్చినారంటే నరసింహారెడ్డి గారి విజయం ఈ రోజుతో ఖాయమైందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మిత్రులారా, మీకు అన్ని విషయాలు తెలిసి ఉన్నాయి. మీకు తెలియకుండా ఏది లేదు. నల్లగొండ జిల్లా చాలా చాలా చైతన్యం ఉన్న జిల్లా, పోరాటాల జిల్లా, ఎర్ర జెండాలు ఎత్తుకొని అద్భుతమైన పోరాటం చేసిన జిల్లా. మీకు రాజకీయ విచక్షణ జ్ఞానం ఎక్కువ. అన్ని విషయాలు చాలా సులభంగా మీరు గ్రహించగలుగుతారు. ఏమేం జరుగుతున్నదో, ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో, వాస్తవం ఏందో మీ కళ్ళ ముందే ఉన్నది. గతంలో కూడా నేను మిమ్మల్ని కోరిన, భాస్కరరావు గారి ఎన్నిక సందర్భంగా ఇదే మిర్యాలగూడ పట్టణానికి వచ్చినప్పుడు ఒకటే మాట నేను చెప్పిన, ఎలక్షన్లలో పార్టీలు పోటీ చేస్తాయి, వ్యక్తులు పోటీ చేస్తారు. గెలవవలసింది వాళ్ళు కాదు. ఎలక్షన్ వస్తే గెలవాల్సింది ప్రజలు, ప్రజల అభిమతం, ప్రజల కోరిక. ప్రజలు దేన్ని గెలిపించాలనుకుంటారో వాళ్ళు మాత్రమే గెలవాలి. ఆ పరిస్థితి వచ్చినప్పుడే ప్రజాస్వామ్యం బాగా పరిడవిల్లుతుందనేది అందరి విశ్వాసం కూడా. మీ అందరికీ తెలుసు, సుదీర్ఘకాలం వేల లక్షల మంది కార్యకర్తల సహకారంతో కొనసాగించిన తెలంగాణ పోరాటం. మాజీ ఎమ్మెల్యే విజయసింహారెడ్డి గారి తండ్రి గారు కృష్ణారెడ్డి గారు 1969లో ఈ ప్రాంతం నుంచే మిర్యాలగూడ ఎమ్మెల్యేగా ఉండి వారు జైలుకు పోయి జరిపినటువంటి పోరాటం కూడా మనందరికీ తెలుసు. ఈ ప్రాంత వాసులకు బాగా తెలుసు. ఆనాటి నుంచి 60 సంవత్సరాల పాటు కొనసాగిన ఉద్యమం మీ అందరి ఆశీర్వచనాలతో విజయం సాధించింది. కొత్త రాష్ట్రమైనా దారి తెన్ను లేదు, కరెంటు లేదు, ఆర్థిక పరిస్థితి ఏమిటో తెలియదు, అనేకమైన కన్ఫ్యూజన్స్, శాపాలు పెట్టేవాళ్ళు, దీవెనలు పెట్టేవాళ్ళు, కుట్రలు చేసేవాళ్ళు, వాళ్ళందరి మధ్య ప్రయాణాన్ని ప్రారంభం చేసినాం. 4.5 సంవత్సరాల కాలంలో సంక్షేమంలో దేశంలో నంబర్ 1గా నిలబడ్డాం. ఆ సంక్షేమ పథకాలు ఏంటియో పల్లెలలో, గ్రామాలలో, పట్టణ బస్తీలలో మీ కళ్ళ ముందరనే ఉన్నాయి. నేను ఎవరిని రిపీట్ చేయదలుచుకోలే. ఇంతకుముందు మిత్రులు మాట్లాడిన వాళ్ళు మీకు చాలా చెప్పి ఉంటారు. ఆర్థిక ప్రగతిలో నంబర్ 1, 24 గంటల కరెంట్ సప్లై చేసే విషయంలో నంబర్ 1, సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో నంబర్ 2. ఈ విధంగా ఈ తెలంగాణ అద్భుతంగా ప్రగతి మార్గాన్ని పట్టింది, ప్రజా సంక్షేమ బాట పట్టింది. దాన్ని చూసే మొన్న ఎన్నికల్లో మీరు అద్భుతమైనటువంటి విజయాన్ని చేకూర్చినారు. మీ అందరికీ నేను ఒకటే మాట హామీ ఇస్తా ఉన్నా. నల్లగొండ జిల్లా మిత్రులు భాస్కరరావు గారు ఇప్పుడే హెలికాప్టర్ దిగుతానే నన్ను పట్టుకొని మా పంటకు ఇంకొక 15 రోజులు నీళ్లు కావాలా, ఇస్తావా సస్తావా అని అడిగినారు. నీళ్ళు కావాలి కదా, కావాలి, నవ్వుతా, కావాలి. భాస్కరరావు గారు కరెక్టే చెప్పిండు. ఇంతకు ముందు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బందీలుగా ఉన్నాం.
ఇప్పుడు స్వతంత్రంగా ఉన్నాం. నాగార్జున సాగర్లో 130 టీఎంసీల డెడ్ స్టోరేజ్ ఉంటుంది. అవసరమైతే అతిపెద్ద పంపులు పెట్టైనా సరే, డెడ్ స్టోరేజ్ తోడైనా సరే మీ పంటలకు సరిపోని నీళ్ళు ఇస్తాం, ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఖచ్చితంగా భాస్కర్రావు గారు కావచ్చు, ఆయకట్లో ఉన్న మల్లయ్య యాదవ్ గారు కావచ్చు, దిగువన ఉన్నటువంటి ఖమ్మం ప్రజలు కావచ్చు, అందరికీ కూడా నీళ్లు రావాలి. ఇది తెలంగాణ రాజ్యం, తెలంగాణ రాష్ట్రం, టీఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి ఎట్టి పరిస్థితులలో పంటలు పండిస్తాం, దానికి మీరేం చింత చేయవద్దని మనవి చేస్తా ఉన్నా. భాస్కర్రావు గారు కావచ్చు, హుజూర్ నగర్ సైదిరెడ్డి గారు కావచ్చు. సైదిరెడ్డి గాలి బాగుందా? అట్లానే మా పెద్దన్న నోముల నరసింహ యాదవ్ గారు కావచ్చు. నాగార్జున సాగర్ ఆయకట్టులో తమాష ఏంటంటే చెప్తే బాధ, అంటే అపరాధం, అనకపోతే ఏం బాగుండదు. ఎందుకంటే ఎప్పుడో 1987లో నేను కరువు మంత్రిగా పనిచేసిన. ఆ రోజు ఈ జిల్లాకు వచ్చిన నేను. ఈ జిల్లాకు వస్తే ముక్త్యారం బ్రాంచ్, దాని పేరు ఏదో ఉంది, ముక్త్యారం బ్రాంచ్ అనుకుంటా, ముత్యాల బ్రాంచ్ ఇంకేదో ఉంది. టైలెండ్కు నీళ్ళు రావు సార్, మా జన్మల రాలేదని మొత్తుకున్నారు రైతులు. ఇయ్యాల కూడా అదే గతి ఉన్నది. మధ్యలో మనుషులు చాలా మంత్రులు సామంతులు ఎందరో అయినారు, తీరలే. ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా, ఈ టర్మ్లో మీరు మళ్ళీ ఆశీర్వదించారు కాబట్టి, నల్లగొండలో గతంలో 6 ఉంటే 9 ఎమ్మెల్యేలు గెలిపించారు కాబట్టి 100% నేను మీకు హామీ ఇస్తా ఉన్నా. మా ఎమ్మెల్యేలు కోరుతున్న లిఫ్టులు హుజూర్ నగర్లో బెట్టెకుంట తండా లిఫ్ట్ కావచ్చు, మిర్యాలగూడలో దున్నపోతుల గండి, కేశవాపురం, వాడపల్లి దగ్గర బొత్తలవానిపల్లి, ఇవన్నిటిని కూడా లిఫ్టులు మంజూరు చేసి చాలా సత్వరంగా పూర్తి చేసి చివరి ఎకరానికి కూడా నో టైలెండ్, గల్మ మొదటి గల్మకాడు ఎట్లా పారుతుందో చివరి గల్మకాడు అట్లే పాడేటట్టుగా మీ బిడ్డగా నేను చర్య తీసుకుంటాను నేను మనవి చేస్తా ఉన్నా. నెల్లికలు కూడా కావాలని అడుగుతా ఉన్నారు. 3000 ఎకరాలు కుంకుడు చెట్టు తాండా దగ్గర పారుతుందని చెప్తా ఉన్నారు. అవన్నీ కూడా చేసుకున్న దానికి మనకు అవకాశం ఉంది. అంబాభవాని కానీ, కంబాలపల్లి కానీ, పోగిల్లా పెద్దగట్టు కానీ, నంబాపురం కానీ, ఇట్లాంటి కొన్ని చిన్న చిన్న లిఫ్ట్లు దేవరకొండ నుంచి కోదాడ వరకు కూడా అడుగుతా ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే చంద్రరావు గారు అయితే మాకు ఇది ఉండానండి, ఆ పాలేరు వాగు మీద కూడా పెడితే బ్రహ్మాండంగా మాకు కోదాడ నియోజకవర్గం నీళ్ళు వస్తాయని వారు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. నేనే స్వయంగా ఈ పార్లమెంటు పంచాయతీరాజ్ ఎన్నికల తర్వాత అన్ని జిల్లాలకు 3 రోజులు 4 రోజులు ఉండే విధంగా బయలుదేరుతా ఉన్నాను. ఆ సందర్భంలో అనేక సమస్యలు, ప్రజలను పట్టిపీడించే సమస్యలు స్వయంగా నేనే జిల్లాలో ఉండి పరిష్కారం చేస్తాం. అందులో భాగంగా ఈ లిఫ్ట్ కానీ కాలువలు కానీ పరిష్కారం చేస్తాం. ఇప్పుడు మీ పంట ఎట్టి పరిస్థితుల్లో ఎండనీయం, మీరు బేఫికర్గా ఫ్రీగా ఉండండి అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. రాష్ట్రంలో జరిగినవన్నీ మీకు తెలిసే ఉన్నాయి. నల్లగొండ జిల్లాకు 2 మెడికల్ కాలేజీలు ఇచ్చుకున్నాం. సూర్యాపేట ఒకటి, నల్లగొండలో ఒకటి. వాటికి అనుబంధంగా 750 పడకల హాస్పిటల్ రాబోతా ఉన్నాయి. నల్లగొండ పార్లమెంటు పరిధిలో 273 తండాలను గ్రామ పంచాయతీలు చేసుకున్నాం. గతంలో ఏ రాజ్యంలో ఎవరు కూడా చేయలే. మా తండాలో మా రాజ్యం అంటే ఎవరు పట్టించుకోలే. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వమే ఈరోజు తండాలో రాజ్యం తెచ్చింది. గిరిజన బిడ్డలే 3000 పైచిలకు సర్పంచులుగా ఉన్నారు. ఈరోజు నాకు చాలా గర్వంగా ఉందని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఇవన్నీ జరుగుతున్నాయి, మీరు చూస్తున్నారు. కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవాలి. చాలా విచిత్రంగా ఉంది ఈ దేశంలో. ఇంత గోల్మాలు గింత కథ ఉంటుందని నేను అనుకోలే. దేశ ప్రధానమంత్రి పచ్చబద్దాలు మాట్లాడుతున్నా ఓట్ల కోసం, రాజకీయాల కోసం. ఘోరాతి ఘోరమైనటువంటి అబద్ధాలు మీరందరూ చూస్తున్నారు. ఈ బీజేపీ పార్టీ అని ఒకటి ఉన్నది, వాళ్ళ మాటలు ఏంటి అండి? వాళ్ళతో అత్తా ఉన్నదా, పత్తా ఉన్నదా, దుకాణం ఉన్నదా, వాళ్ళకు రసీదా, ఒక మసీదా? 103 అసెంబ్లీస్ వాళ్ళు పోటీ చేసింది. మొన్న అసెంబ్లీలో 118 సీట్లకు పోటీ చేసిందండి.
118 సీట్లకు పోటీ చేస్తే గెలిచింది ఒక సీట్ అండి. అది సాగు తప్పి కన్నులొట్ట పోయి ఒకటే ఒక సీటు గెలిచినారు. 103 సీట్లలో డిపాజిట్ పోయినాయి నిన్నగాక మొన్న అసెంబ్లీ ఎలక్షన్లలో. ఇవాళ మాట్లాడుతున్నారు. వాళ్ళ మాటలు వింటే చక్కెరచి కింద పడాలి మనమంతా. అంత పెద్ద పెద్ద మాటలు, అంత దుష్ప్రచారం, దుర్మార్గమైన ప్రచారం. అది సోషల్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు. ఇవాళ నరేంద్ర మోదీ మహబూబ్ నగర్లో మాట్లాడిన పచ్చాబద్దాలు కావచ్చు. ఒకటే మాట చెప్తే దయచేసి మీరు ఆలోచించేయాలి. నరేంద్ర మోదీ గారు మనను చూసే నకలు కొట్టి ఆయుష్మాన్ భవ అని ప్రోగ్రాం తెచ్చిండు. అది ఆకు అందది పోకకు పొందది. నేను ఆయుష్మాన్ భవ చేస్తే మీ ముఖ్యమంత్రి తీసుకోలేదు. నేను తీసుకోనయా అని చెప్పి ఆయన ముఖమేనే. కారణం ఏంటంటే ఇప్పుడు దొరికే వాళ్ళ దాంట్లో 12 మందికి బంద్ అవుతుంది, 25%కే వస్తుంది. పైసలు కూడా చాలా తక్కువ. మన ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ కంటే ఎన్నో రెట్లు గొప్ప పథకం ఉంది. మరి ఎవరన్నా దమ్మునోళ్ళు వస్తే నేను జగదీష్ రెడ్డిని పెడతా, ఏ శివరస్తలా మాట్లాడతారో. మీ ఆయుష్మాన్ భారత్ గొప్పదా, మా ఆరోగ్యశ్రీ గొప్పదా? దమ్ముంటే రావాలా. వాటికనే సొల్లు పురాణం. నేను ఆయుష్మాన్ భారత్ పెడతా అన్నా. ఒక్క మాట అడుగుతున్నా దయచేసి, ఊకే 96 రద్దు. 5 ఏళ్ళైంది గడిచి ఇప్పుడు నరేంద్ర మోదీ ఏం పని జరిగిందండి దేశానికి? మీకు దండం పెడితే మీరు అందరూ ఆలోచించేయాలి. సభలో ఉన్నోళ్ళు కానీ, నా స్పీచ్ టీవీలో వినేటోళ్ళు కానీ ఏం జరిగింది అని నేను అడుగుతా ఉన్నా. వట్టి మాటలు, గోల్మాల్, గందరగోళం, ఓ డబ్బా గులకరాలే చూపినట్టు లొల్లి లొల్లి. ఏం చేసిండ్రు మోడీ గారు? మీరు రైతులకు ఏమన్నా చేసిండ్రా? దళితులకు ఏమన్నా చేసిండ్రా? గిరిజనులకు ఏమన్నా చేసిండ్రా? ముస్లిం మైనార్టీలకైతే మీరు చేయనే చేయరు. బీసీల కోసం ఇప్పుడు ఒక మాట మీరు అందరు గమనించాలి దయచేసి. 2 పార్టీలండి. ఇప్పుడు ఏమంటారు ఈయన నరేంద్ర మోడీ స్లోగన్ ఏంది? కాంగ్రెస్ లేని భారతదేశం చేస్తారట ఆయన. కాంగ్రెస్ వాళ్ళ స్లోగన్ ఏంది? నరేంద్ర మోదీని గద్దె తీస్తాం. ఈయన ఎక్కిన గంతే, ఆయన ఎక్కిన గంతే. దేశంలో ఇవాళ పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతూ ఉంటే ఇక రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఆమె ఇంకా ప్రియాంక గాంధీ, ఈ గాంధీలు ఒక దిక్కు, ఈ మోదీ ఎంబడి ఆయన ఏంది ఇప్పుడు ఏం పేరు పెట్టుకుని ఛాయ్ వాళ్ళ పోయింది. ఇప్పుడు చౌకీదార్ వచ్చింది. ఇక చౌకీదారులను తోదిక్కు మైకులు వలుగుతా ఉన్నాయి రోజు దేశంలో. బడుగు బలహీన వర్గాలకు చేస్తాం. నేను ప్రమాణపూర్వకంగా చెప్తా ఉన్నా. నేను స్వయంగా ఆయన పేరేంటి ఆ బీసీ సంఘం నాయకుడు ఆర్ కృష్ణయ్యని వెంట పెట్టుకొని పోయి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ను నేను కేంద్ర క్యాబినెట్లో మంత్రిగా ఉన్నప్పుడు, అయ్యా అన్ని రాష్ట్రాలలో బీసీల కోసం మంత్రిత్వ శాఖలు ఉన్నవి, మీరు కేంద్రంలో ఎందుకు పెట్టరు? పెట్టలే. ఇందే మాట పెడిచేవారు పెట్టింది. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత కూడా ఆయనకు నేను స్వయంగా చెప్పాను, అయ్యా నువ్వే బీసీ ఉన్నావు, నీ ముల్లేం పోయిందా? ఒక బీసీల కోసం ఒక మంత్రిత్వ శాఖ పెట్టుకున్నాం. పెట్టలే. దేశంలో సగానికి సగం 50% ఉండేటువంటి బీసీల గురించి 2 గవర్నమెంట్లు, 2 పార్టీలు 73 ఏళ్ళు గడితే ఒక పోర్ట్ఫోలియో పెట్టలేదండి, ఒక మంత్రి శాఖ పెట్టలే. ఏం కారణం నాకు అర్థం కాదు. బీసీల మీద ఈ 2 పార్టీలకు ఉన్న ప్రేమనా ఏంది? దీని అనుకున్న మతలవేది? మీ కళ్ళు నెత్తికెక్కినాయా? కనబడతలేరా బీసీలు ఈ దేశంలో? ఇవాళ మాటలు మాట్లాడతారు. ఎందుకు పెట్టరని అడుగుతాను నేను. ఇవాళ ఒక ఏడాది పొద్దుైంది నేను ఈ మాట అడగబట్టి. ఈ పార్టీ చెప్పారు, ఆ పార్టీ చెప్పరు. చెప్తారని ఆశిస్తాం కానీ చెప్పరు. కానీ అడ్డం పొడుగు మాట్లాడతారు. అందుకే నేను దేశంలో గుణాత్మకమైనటువంటి మార్పు రావాలి, దేశం కొత్త బాట పట్టాలి, బాధలు తీరాల ప్రజలే అంటే ఈ సన్నాసుల పరిపాలనతో తీరై నేను గ్యారంటీగా చెప్తా ఉన్నా. ఏం మాట్లాడతారండి? భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఆయన కన్ను మిన్ను కానకుండా ఆయన మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు ఆయన? ఎలక్షన్ల తర్వాత టీఆర్ఎస్ భరతం పడతాడు. ఇంకా లక్ష్మణ్ పాపం పగటి కలలు అంటాడు. నేను నిన్న ఇవాళ పొద్దున లేటెస్ట్గా నాకు పరిచయం ఉన్నటువంటి ఢిల్లీలో అనేక మంది జర్నలిస్టులతో మాట్లాడి కొత్త సమాచారం ఏంటంటే, తాజా సమాచారం, బీజేపీ ఎన్డీఏ 150 సీట్లు దాటలేదు. ఇవాళటి మాట నేను చెప్పేది.
కాంగ్రెస్ 100 సీట్లు దాటలేదు. మరి ఏం జరగబోతోంది? భారతదేశ పరిపాలన వచ్చే మే 23 తర్వాత ప్రాంతీయ పార్టీల చేతుల్లోకి రాబోతా ఉంది. ప్రాంతీయ పార్టీలే శాసించబోతా ఉన్నాయి. లక్ష్మణ్ మాట్లాడతాడు, కేసీఆర్ నీకు ఎంపీలు గెలిపిస్తే ఢిల్లీలో నువ్వు గడ్డి కూడా వీకలేవు అన్నాడు. నిన్ను గెలిపించిన మరి నువ్వేం బీకినావో నేను అడుగుతా ఉన్నా. ఇంతకుముందే అన్నగానే లెక్క పెట్టి చెప్పే నువ్వేం బీకినావు? మరి ఏ ప్రజల కోసం ఏం బీకినావు? నువ్వు ఏం బాగు చేసినావు? ఎవరిని ఉద్ధరించినావు? ఏ వర్గం ప్రజలు సంతోషంగా ఉన్నారు? పచ్చి అబద్ధాలండి. నేను కూడా మీకు మనవి చేస్తా ఉన్నా, నేను యూపీఏ క్యాబినెట్లో మంత్రిగా పనిచేస్తే మీకు తెలుసు. ఈ సర్జికల్ దాడులు అనేటి నేను క్యాబినెట్లో ఉండగా 11 సార్లు జరిగినాయి. అవి బయటికి చెప్పరు. వ్యూహాత్మక దాడులు అవి. వాళ్ళు చేస్తారు, మనం చేస్తాం, అది జరుగుతూ ఉంటుంది బార్డర్లో. దానికి నరేంద్ర మోదీ మొన్న సర్జికల్ స్ట్రైక్ అంటే కొడితే 300 మంది చచ్చిపోయినని వీళ్ళు డొల్ల ప్రచారం. వాడు అజర్ మసూద్ అంటే చెప్పాడు, చీమ కూడా కావాలిదా నీతోనేం కాలేదని వాళ్ళు చెప్తున్నారు. ఈ ప్రచారాల మీద ఓట్లాడుతారా మీరు? ఇదేనా మీ డంబాచారం? ఇదేనా ప్రచారం? ఈ దేశాన్ని నడిపించే పరిస్థితేనా? గవి చూపించి, గా ఫోటోలు చూపించి, ఈ దుర్మార్గాలు చేసి దేశంలో పేదరికం సంగతి ఏంది, ఇంకా ఇతర సమస్యలని వాటి సంగతి ఏంది, అనేక రైతుల సమస్యలని వాటి సంగతి ఏంది, రైతుల గిట్టుబాటు ధరల సంగతి ఏంది, దేశం ఆర్థికం లివరేజ్ కావాలి ఎకానమీ దాని సంగతి ఏంది, అవి ఎవ్వి మాట్లాడకుండా పొద్దున లేస్తే ఫేస్బుక్లో దేవులు దేవాలయాలు హిందూ ధర్మం పరిరక్షిస్తాం. మేము కాదా హిందువులం? వీళ్ళు చూడో హిందువులు, అసలు హిందువులం మేము. మీది ఓటు హిందువులు. మొన్న నుంచి నేను చెప్తా ఉన్నా, హిందూ సోదరులకునే మనవి చేస్తా ఉన్నా, దయచేసి ఇవాళ మనం భక్తి ఉన్నోళ్ళం, ధార్మికంగా జీవించే వాళ్ళం, నిజమైన హిందువులు మనం ఉన్నాం కోట్లాదిగా. ఈ దొంగ హిందువులు, హిందుత్వ, ఈ రాజకీయ హిందుత్వ, ఓట్ల కోసం చెప్పే హిందుత్వ, ఇతర మతాలను దెబ్బగొట్టాలనే హిందుత్వ, అది నిజమైన హిందుత్వ కాదు. దయచేసి ఆ ఒరవడిలో ఒక హోరులో ప్రజలు కొట్టుకొని పోవద్దు. ముఖ్యంగా యువత ఎట్టి పరిస్థితులలో ఆగమాగం కావద్దని మనవి చేస్తా ఉన్నాం. తెలంగాణ ఇవాళ మనం ఎన్నో స్కీమ్లలో దేశానికి చాలా ఆదర్శమైనాం. మనం పెట్టే రైతు బంధు దేశంలో ఎక్కడ లేదు. మనం ఇచ్చే రైతు బీమా ఈ దేశంలో ఎక్కడ లేదు. మనం చేపట్టిన మిషన్ భగీరథ ఈ దేశంలో ఎక్కడ లేదు. ఇట్లా అనేకమైన పథకాలు అద్భుతంగా మనం చేసుకున్నాం. ఇదే పద్ధతిలో ఇవాళ దేశం బాగుపడాలి. 70,000 టీఎంసీల నీళ్లున్నాయి, ఎందుకు వాడరు? జవాబు లేదు. దమ్ముంటే బీజేపీ నాయకులారా, కాంగ్రెస్ నాయకులారా దీని మీద మాట్లాడండి. మౌలిక విషయాలు పక్కన పెట్టి కేసీఆర్ నీ ముక్కు పెద్దగున్నదని ఓడు, కేసీఆర్ నీ ముడ్డి వంకరని ఒకడు, ఇదే అవే మాట్లాడేది. నీ భర్తమో ఒకడు, నా భర్తమా? ఎన్నికల తెల్లారి బీజేపీ శంకరగిరి మాన్యాలయ మిస్టర్ లక్ష్మణ్, మీ భర్తం మేం భర్తం, మా భర్తం మీ కాదు. మీ దొంగతనాలు, మీ డొల్లతనాలు రేపు మేం బయట పెట్టబోతా ఉన్నాం. ఈ దేశం పగ్గాలు ప్రాంతీయ పార్టీలకు రాబోతా ఉన్నాయి, ప్రాంతీయ పార్టీలే పరిపాలనకు రాబోతా ఉన్నాయి. మీ కాలం చెల్లిపోయింది, మాటలు జాగ్రత్త అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. మీ భర్తలు పడతారు, ఆ కాలం చెల్లిపోయిందని నేను మనవి చేస్తా ఉన్నా. మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇదే భాస్కర్ రావు గారు, ఈ జిల్లా నుంచి మంత్రిగా ఉన్నటువంటి జగదీశ్వర్ రెడ్డి గారు, పొట్టివాడే కానీ చాలా గట్టివాడు. మనకున్న పవర్ స్టేషన్స్ అన్నీ కూడా ఆ ఉత్తర తెలంగాణలో ఉన్నాయి, గోదావరి ఒడ్డుకు. మరి మనకి ఇక్కడ రావాలా? మహబూబ్ నగర, నల్లగొండన, రంగారెడ్డ, హైదరాబాద్ దక్షిణం వైపు పవర్ స్టేషన్ రావాలి, లేకపోతే ఇబ్బందులు వస్తాయని చెప్పి వెతికే టైంలో ఆయన పట్టుబట్టి నాతో కొట్లాడి, అన్నా నేను నల్లగొండలో జాగిప్పిస్తా, దయచేసి నల్లగొండలు రావాలని చెప్పి దేశంలోనే 2వదో 3వదో అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ 29,000 కోట్ల ఖర్చుతోని 4,000 మెగావాట్ల పవర్ ప్లాంట్ మన దామరచర్ల దగ్గర తెచ్చినాడు సుఖేందర్ రెడ్డి గారు.